ఇప్పుడు ఒక దేవుడి మీద అట్లా ఆరోపణలు కానీ లేదంటే ఎలిగేషన్స్ కానీ ఇట్లా చేస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏ దేవుడి మీద ఏంటి అలిగేషన్? రాముడి మీద మాట్లాడారు కదా. అవును, ఏమని మాట్లాడారు? అది రాముడు వచ్చేసి సీత కోసం వెళ్ళలేదు, సమాజంలో ఈ విధంగా మాట్లాడతారు. అదన్నింటినీ మీకు ఒకటి చూపెడతాను, ఇప్పుడు మీడియాలో మీకు ఒకటి చూపెడతాను. యుద్ధకాండము, రామాయణము యుద్ధకాండము 2వ సంపుటము. ఓకే, ఇప్పుడు ఆయన మాట్లాడింది మీరు ఏదైతే అన్నారో అది నేను చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడాను. నా దగ్గర ఆల్రెడీ దానికి కావాల్సింది మీకు కావాల్సినది ఇక్కడే ఉంది. సంస్కృతం నుంచి ట్రాన్స్లేషన్తో పాటు మొత్తం నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, మీకు పంపిస్తాను, మీరు షేర్ చేయండి. దీనిలో క్లియర్ కట్గా శ్రీరాములు వారే సీతమ్మాదేవితో డైరెక్ట్గా ఏమని అంటాడంటే, నీ ఇష్ట ప్రకారము లక్ష్మణుని సంరక్షణలో కానీ భరతుని సంరక్షణలో కానీ ఉండుటకు నిశ్చయించుకునము. దాంతో మళ్ళీ కింద ఇంకో మాటలో సీత శత్రుఘ్ని సంరక్షణలో గాని సుగ్రీవుని సంరక్షణలో గాని రాక్షసుడైన విభీషణుని సంరక్షణలో గాని ఉండుటకు నిశ్చయించుకునము, లేదా నీకు ఇష్టం వచ్చినట్లు చేయము. ఇది ఎవరన్నారండి ఈ మాట? డైరెక్ట్ రాముల వారే సీతమ్మ వారితో నువ్వు ఎవరి సంరక్షణలో అంటే నువ్వు ఎవరి దగ్గర ఎవరి అండర్లో ఎవరి సెక్యూరిటీలో ఉండాలనుకుంటున్నావో నువ్వు వారితో ఉండు అని పేర్లు కూడా చెప్తా ఉన్నాడు. అంటే ఇది కొద్దిగా వర్డింగ్స్ డిఫరెన్స్ గా ఉంటాయి కాబట్టి సంస్కృతి నుంచి కొద్దిగా డిరైవ్ అయింది కాబట్టి ట్రాన్స్లేషన్. ఆ ఒక వీడియోలో 3 వ్యక్తులు కనబడతా ఉంటారు ప్యానెల్లో. ప్రవీణ్ గారు ఏమో ల్యాప్టాప్ పట్టుకొని మైక్ పట్టుకొని చర్చి లోపల, ఆయన పక్కన మధ్యలో ఒక యాంకర్, ఇటువైపు ఆయన పేరు ఏదో ఉంది, కళ్ళు ఆయనకు ఉండవు, ఈజ్ అ బ్లైండ్ పర్సన్, ఆయన కూడా ఈజ్ వన్ ఆఫ్ ద వక్త అక్కడ. ఆయన ప్రవీణ్ గారు మధ్యలో యాంకర్ అనుకుంటా, 3 కూర్చొని ఉంటారు. ఆయన ఎల్లో షర్ట్ బ్లూ షర్ట్, ఈయన మెరూన్ షర్ట్ వేసుకొని. అయితే ఈయన ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే కరుణాకర్ సుగుణ ఒక క్వశ్చన్ రైజ్ చేస్తాడు. ఏంటంటే బైబిల్ గ్రంథంలో స్త్రీల పక్షాన వివక్ష ఉంది. యేసు ప్రభు వారు ఒక స్త్రీకి డౌట్ వచ్చిందంటే రాళ్లతో కొట్టి చంపాలి లేకపోతే ఆవిడకి బూడద తాగించాలని చెప్పి మీ బైబిల్ గ్రంథంలో ఉంది కదా అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఎందుకురా యేసు ప్రభు బూడద తాగించమన్నాడు అంటే అప్పట్లో ఉన్న ఏదైతే యూదుల ఆచార ప్రకారంగా లేకపోతే మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలనేది స్త్రీని రక్షించడం కోసము తిరిగి మళ్ళీ బూడద తాగించి అనే కార్యక్రమాన్ని పెట్టి అప్పుడక్కడ నీతి నిజాయితీ తెలిసిపోతుంది అలాగా ఆపి అని దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ దాని తర్వాత ఈయనేమనంటే మీ గ్రంథాల్లో కూడా స్త్రీల కోసం వివక్ష ఉంది. ఏ విధంగా వివక్ష ఉందంటే సీతమ్మాదేవిని ఇలాగా రాములు వారు ఇలా అన్నారు, నేను చెప్తాను నా ఓన్ వర్డింగ్ లో, ఆయన అన్న మాటని నా తెలంగాణ భాషలో నేను చెప్తానని లక్ష్మణుడు లేకుంటే సుగ్రీవుడు లేకుంటే ఇంకా భీష్ముడు ఎవరుంటే ఎవరితో వెళ్ళాలంటే వారితో నువ్వు వెళ్ళొచ్చు. అర్థం ఉందా లేదా మీకు? ఇప్పుడే చదివి చూపెట్టా, ఇది మీరు దయచేసి వేయండి. ఎందుకంటే ఒక మనిషిని తప్పుగా చూపెట్టడం చాలా తప్పది. ఇక్కడే ఉందండి, రామకాండంలో ఉంది ఆల్రెడీ క్లియర్గా, ఇది ఇక్కడే ఉంది, ఇది చదువుతున్నాను నేను. పైనేమో సంస్కృతంలో ఉంది, దాని కింద మళ్ళీ చూస్తా ఉంటే తెలుగులో తర్జుమా కనబడతా ఉంది. రాములు వారు సీతమ్మను అనుమానించి రాములు వారు సీతమ్మను అవమానిస్తే ప్రవీణ్ పగడాల గారు సీతమ్మను అవమానించారు, రాములు వారిని మీద తప్పుడు నిందేశారని చెప్పి ఈ వెనకాల ఉన్న కొంతమంది దొంగ బ్యాచ్లు ఆయనని భూతద్దంలో చూపెడతా ఉన్నారు. రాముల వారు అవమానించారు కదా, రాముల వారు కదా ఇన్సల్ట్ చేసింది సీతమ్మ వారిని. క్లియర్ గా నువ్వు ఎవరితో వెళ్ళాలనుకుంటే ఎవరి సంరక్షణలో వెళ్ళాలంటే వారితో నువ్వు వెళ్ళు, నాకు సంబంధం లేదు, నాకు వద్దని చెప్పి ఆయన చెప్తున్న మాటలు. ఇది క్లియర్ గా పుస్తకాలు ఉన్నాయి, చదివితే కదా, పుస్తకాలు చదివితే కదా వాస్తవాలు తెలిసాయి. పుస్తకాలు ఈయన చదువుతున్నాడు అని చెప్పి ఈయన గొంతు కోసారు. ఆ రోజుల్లో మనం చూస్తూ ఉంటే వేదాలు చదివారు లేదా వేదాలు విన్నారని చెప్పి విన్నవాని చెవులేమో సీసం పోసారు, చదివిన నాలుకలేమో కోసారు. ఒక దళితుడు గుర్రం ఎక్కడని చెప్పి గుర్రం ఎక్కినందుకు వాడిని కొట్టి చంపారు, నీళ్ళు తాగాడని చెప్పి కొట్టి చంపారు, బుల్లెట్ మీద నడిపాడని చెప్పి కొట్టి చంపారు. ఈరోజు క్రైస్తవులు ఉంటారు, ముస్లిం ఉంటారు అండి, మొత్తం హైందవులే ఉంటారు ఇండియా మొత్తం. ఏమవుతుందో తెలుసా అప్పుడు? అరే నీ కులం ఇది నా కులం అని కులాల మీద కొట్టుకొని చెప్తా ఉంటారు. మొన్నే మనం చూస్తూ ఉంటే చిత్రగుప్త అని చెప్పి ఒక ఛానల్ ఉంటే బండి సంజయ్ కోసం ఏమో మాట్లాడారని చెప్పి హిందువులే మళ్ళీ బండి సంజయ్ మనుషులు వచ్చి మా బండన కోసం మాట్లాడతారు అని చెప్పి మొత్తం చీరలు గీళ్ళని ఎత్తి పగలగొట్టారు. 253 దేశాలు ఉన్నాయి, క్రైస్తవ దేశాలు ఉన్నాయి, ముస్లిం దేశాలు ఉన్నాయి. ఇదే ఇండియా మొత్తం క్రైస్తవ దేశంగా మారిపోద్ది అని చెప్పి అంటా ఉన్నా. మారిపోతే ఏమవుద్దంట నేను, మారిపోతే మంచే కదా. క్రైస్తవులు ఏం చేస్తారు? మంచిగా చేసేది. అమెరికా ఉంది ఇప్పుడు, వాడు ఎందుకు సంగడాకడానికి పోయాడా అంట నేను. కుమార్ గారు డబ్బులు అడుక్కోవడానికి పోలే, అమెరికా వాళ్ళని తిరుగుతూ ఉంటాడు, బ్రిటిష్ వాళ్ళని తిరుగుతూ ఉంటాడు, ఫారెన్ వాళ్ళని తిరుగుతూ ఉంటాడు, ఫండ్లు వస్తున్నాయని తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ ఇటు పోయి అడుక్కునేది కాదు అక్కడ అమెరికాలో. అమెరికా ఉందండి, ప్రతి ఒక్కరు అమెరికాని ఎందుకు చూస్తూ ఉన్నారు? ఇట్స్ క్రిస్టియన్ నేషన్ కాబట్టి. యూకే ఉంది, ఆస్ట్రేలియా ఉంది, న్యూజిలాండ్ ఉంది, ఎందుకంటే చూస్తూ ఉన్నారు?
అవి అభివృద్ధి దేశాలని చూస్తారు. అభివృద్ధి దేశాలని చెప్పి క్రైస్తవ దేశంగా ఇండియా మారితే ఇండియాలో ఉన్న హైందవులకే మంచిది అంటా నేను పిలుపునిస్తా ఉన్నా. ఇండియాని క్రైస్తవ దేశంగా మార్చండి. మారుస్తే ఇండియా బాగుపడుతుంది. క్రైస్తవ దేశం ఎందుకు మార్చాలి? ఇది వచ్చేసి ఫస్ట్ నుంచి మన హిందూ దేశమే కదా. అదే వాళ్ళంటా ఉన్నారు కదా, హిందూ రాష్ట్రంగా మారుస్తాం, దీన్ని భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మారుస్తాము. క్రైస్తవులు పెరిగిపోతా ఉన్నారు, మత మార్పిడి జరిగిపోతా ఉంది. చాప కింద నీళ్ళ కదా. పోనీ అబ్బా, పోనీ హత్యలు మానేస్తారా? క్రైస్తవులు హత్యలు చేస్తున్నారా? గొడవలు పడతా ఉన్నారా? తాగుతా ఉన్నారా? ఆయనే టెస్ట్ మనీ ఇస్తా ఉన్నాడు కదా ప్రవీణ్ అన్న. ఒకప్పుడు నేను డ్రగ్గిస్ట్, ఒకప్పుడు నేను తాగేవాడిని, ఒకప్పుడు బాంబులు పట్టుకున్నా, ఒకప్పుడు మర్డర్లో ఉన్నా, ఒకప్పుడు కొట్టాను, ఒకరిని తీసుకొని చెట్లో పడేశాను. ఈరోజు అవన్నీ చెయ్యట్లేదు. ఎందుకో బైబిల్ నన్ను మార్చిందని చెప్పి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏ పోలీసు వాళ్ళు మార్చని క్రిమినల్స్ ని బైబిల్ మారుస్తా ఉంది. ఇది మంచిదా చెడువా? బైబిల్ సమాజానికి అవసరం లేదా? అలాంటి వ్యక్తిని ఈరోజు గొంతు నొక్కేశారు కదా. ప్రతి ఒక్కరికి తెలిసింది 100% హత్య అని చెప్పి. లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు మీరు ఏపీ ప్రభుత్వంతో పోలీస్ డిపార్ట్మెంట్ తో మాట్లాడారా? మాట్లాడితే వాళ్ళు ఏమన్నా? నేను అక్కడ డీసీపీ గారికి నాకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో నా దగ్గర ఉన్నాయని పంపించాను. పంపించిన తర్వాత ఇప్పుడు ఈయన రాజ్ బోడా అనే ఒక వ్యక్తి ఇప్పుడు ఏదో వీడియో పెట్టాడో దాంతో పరిపూర్ణమైన నమ్మకం కూడా మాకు కలగట్లేదు, రావట్లేదు. ఏం జరుగుతుంది, ఏది వాస్తవం? ఇక్కడ చూస్తా ఉంటే ఇన్ని డేస్ డిలే అయిపోతా ఉంది, ఇప్పటిదాకా ఒక రిపోర్ట్ ఇవ్వలేకపోయి ఉన్నారు. ఆయన చెప్పింది వాస్తవమేనా? ఇక్కడ ఈ విషయంలో కాంగ్రెస్ వాళ్ళు స్పందించారు. మరి ఆయన చెప్పిన స్టేట్మెంట్ ని బట్టి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. రాహుల్ గాంధీ ఎందుకు సైలెంట్ కూడా నాకు అర్థం కావట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడింది ఏంటి మీతో? నేను మాట్లాడలేదండి. నేను ఆయన నంబర్కి నేను వాట్సాప్ చేశాను. నా దగ్గర ఉన్న కొన్ని ఆధారాలు, డిఎస్పీ గారు ఎవరైతే దేవ గారు ఉన్నారో వారి నంబర్కి నేను కొన్ని వాట్సాప్ ఆధారాలు, వాళ్ళే చెప్పారు కదా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మాకు పంపండి అని చెప్పి. ఆ ఎవిడెన్స్ నేను పంపాను. మాకు కావాల్సిన మిత్రులు అంతా పోయి కలిసారు, మాట్లాడారు. వారి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మనం ఆ వీడియో చూస్తూ ఉంటే అది ఏ పార్టీది అనేది ఎక్కడ సీసీటీవీలో కూడా ఆయన ముఖం చూపించట్లేదు. అంత బ్లాక్ గా కనబడుతుంది. పర్సనాలిటీ పట్టుకుంటే ఆ పర్సనాలిటీకి మ్యాచే లేదు అసలు. ఏమని చెప్పాలి? ఇప్పుడు నిన్న రిలీజ్ చేసిన ఒక వైన్ షాప్ ఫుటేజ్ కూడా చూస్తే ఆయన ముఖమే కనిపించట్లేదు అక్కడ. ఆయన పర్సనాలిటీ లాగానే లేదు అక్కడ. ఆయన ఫోన్ గ్రే కలర్ అని చెప్పి అంటారు, అక్కడ చూస్తే బ్లాక్ కలర్ కనబడుతోంది. గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడతాడు ఆయన. ఇప్పుడు ఆ బయట సీసీటీవీ ఫోటో తీయండి. ఇప్పుడు లోపల ఉన్నది బయట కూడా ఉంటుంది కాబట్టి ఏ బండి మీద వచ్చాడు, ఏ బండి ఎక్కడ ఫోటో తీయండి. ఇప్పుడు ఆయన సుబ్బారావు గారు ఎస్ఐ గారు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, విజయవాడ దగ్గర ఆయన పడిపోయాడు అని చెప్పి ఆ ఫోటో ఆయన నేనే తీశానని చెప్పి అంటా ఉన్నాడు. అక్కడ సీసీటీవీ తీయండి, పడిపోయాడు అని చెప్పి. ఇంకో దగ్గర ఎక్కడ పడిపోయారని చెప్పి అంటా ఉన్నాడు. ఆ సీసీటీవీలు కూడా తీయండి, ఫేస్ చూపించండి. పడిపోయారు ఈయన అని చెప్పి ఫేస్ కవర్ చేస్తే అక్కడ పెట్టి డ్రామా చేసి కేసు క్లోజ్ చేయాలని చెప్పి కనబడుతుంది తప్ప ఫేస్ ఎక్కడ కనబడుతుందో ఫేస్ ఒక్క దగ్గర కూడా తీయకుండా ఉంటాడు ఆయన. అవును, అన్ని చోటేమో బ్లాక్ కలర్ మాస్క్ పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఫోటో తీసిన దగ్గరేమో వైట్ కలర్ మాస్క్ పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. అక్కడేమో షర్ట్ టైట్ కనబడతా ఉంది, షర్ట్ కలర్ వేరే కనబడతా ఉంది. ఆ బుల్లెట్ కి ఏమో అక్కడ హోల్డర్ కనబడతా ఉంది. ఇవన్నీ అనుమానాలు కావా? ఆ బుల్లెట్ అయింది కాదని చెప్పి మాకు కనబడుతుంది. ఆ షర్టు ప్యాంట్ అయింది కాదు. ఆ ముఖం చూద్దాం అంటే ముఖం కనబడట్లేదు. ఆ ఒక వైన్ షాప్ దగ్గర చూస్తే ఇక్కడ ఏమో జావా అనే స్టిక్కర్ చనిపోయినా కనబడుతుంది. ఇక్కడ జావా స్టిక్కర్ లేదు. దొంగలు దొరికినట్టేగా అక్కడ. ఖచ్చితంగా దీన్ని చాలా క్రిమినల్ మైండ్ తో క్రిమినల్ లాయర్స్ కూడా ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి ఆయన బోడా గారు చెప్తా ఉన్నారు. దాన్ని మేము అనుకోవాలా? ఆ విధంగా ఇంత క్లియర్ కట్ గా పగడబందిగా ఒక మనిషిని యాక్సిడెంట్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి. అలాగే నెక్స్ట్ వచ్చేసి అజయ్ బాబుని కూడా ఇట్లా చేస్తామని చెప్పి చేస్తారండి అని మాట్లాడుతున్నారు. దాన్ని మీరు ఏ విధంగా చేస్తారు? ఎంతో మందిని చూడలేదా ఇప్పటికి మనం? కర్ణాటకలో పక్కన గౌరీ శంకర్ అని చెప్పి ఒక జర్నలిస్ట్ ని కాల్చి చంపారుగా, మాట్లాడుతూ ఉందని చెప్పి. మణిపూర్ని చూస్తూ ఉంటే బీజేపీ సీఎంఏగా ఈరోజు రిజైన్ చేసి దిగిపోయినాడు. దేనికోసం దిగిపోయాడు అంటే కోర్టులో కేసు నడుస్తోంది, ఆడియో లీక్ అయిందని చెప్పి ఆయన ఒప్పుకొని రిజైన్ చేసి బయటకు వచ్చాడు. మణిపూర్లో మొత్తం అల్లర్లకు కారణము, ఆడపిల్లల్ని నగ్నంగా ఊరేగించడం కారణము బీజేపీ సీఎం అని చెప్పి ఆయన రిజైన్ చేసి దిగిపోయాడు. జగమెరిగిన సత్యం ఇది. ప్రపంచం అంతా కూడా కూస్తా ఉంది. మళ్ళీ అమిత్ షా గారు దాని మీద మోడీ గారు ఏం స్పందించలేదు. మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కొన్ని రోజులు కంటిన్యూ చేయరా ఆయన అని చెప్పి మళ్ళీ ఆయన బీజేపీ సీఎం గానే కంటిన్యూ అవుతా ఉన్నాడు. అంటే నిజాలు మాట్లాడితే గొంతు కోసేయడమే, గొంతు నొక్కేయడమే, చంపేయడమే మొదటి నుంచి జరుగుతున్న విషయాలే కదా అండి ఇది. కానీ పైన దేవుడు ఉన్నాడుగా. పైన దేవుడు అనేవాడు ఉన్నాడు, తీర్పు తీరుస్తాడు. ఎన్ని రోజులని జీవిస్తారు మీరు? అంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి బుడగ లాంటిదండి. ఈరోజు ఉంటావో లేవో కూడా మనకు తెలియదు. ఒక రోజు ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే. ప్రవీణ్ అన్న గారికి దేవుడు ఆ రోజుకి సమయం అంతవరకు పెట్టి ఉండొచ్చు. మా బైబిల్ గ్రంథం క్లియర్ మాట ఏం కనబడుతుందంటే నీ కాలికి రాయి తగలకుండా నేను ఎత్తి పట్టుకుంటానని చెప్పి బైబిల్ చెప్తాను. చాలా మందిలో ఈ ప్రశ్న ఉండొచ్చు. నేనేమంటానంటే దేవుడు అక్కడ దాకా సమయం ఇచ్చాడేమో. యోబు గారికి ఏ విధంగా దేవుడు ఓకే అని చెప్పన్నారు, దేవుడు అక్కడ దాకా సమయం ఇచ్చాడు ఓకే అని చెప్పన్నారు.
మనిషి పుట్టుట గిట్టుట కోసమే. ఆ సమయం వచ్చింది, దేవుడు ఆ ఒక రకంలో దేవుడు ఆయన తీసేసుకొని ఉండొచ్చు. కానీ ఎవరైతే ఈ యొక్క నీతిమంతుని రక్తం అంట భూమి నుంచి మొరబెడతా ఉంటుంది దేవునికి, ఓకే. ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, మీరు కూడా ఒక రోజు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. ఆల్రెడీ మీరు ముసలోళ్ళు అయిపోయారు, ఒక డెడ్ లైన్ కి దగ్గరలో ఓకే. ఉన్నారు. ఆ టైం వచ్చినప్పుడు నేను ఏమంటానంటే, నువ్వు నమ్మే నీ దేవుడు ఎవరైనా కావచ్చు, అది బ్రహ్మదేవుడు కావచ్చు, శివదేవుడు కావచ్చు, ఏ దేవుడైనా కావచ్చు, ఆ దేవుళ్ళు కోరుకోలేదు కదా అంట నేను. బ్రహ్మదేవుడు కోరుకుంటున్నాడా మనిషిని చంపమని చెప్పి? అవును. రాముడు కోరుకున్నాడా? ఎవరు కోరుకోరు. రాముడు మంచి బాలుడు అని చెప్పి అంటారండి. రాములు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి విష్ణు అవతారంలో అంటే మంచి నేర్పియడానికి, ఆయన నుంచి మంచి నేర్చుకోవచ్చు అంటారు. ఏంటి నువ్వు మంచి నేర్చుకున్నది? ఈరోజు నీ నుంచి నీ దేవునికి చెడ్డ పేరు రావట్లేదా అంట నేను. ఓకే. నీ నుంచి నీ దేవునికి నువ్వు చెడ్డ పేరు తేవట్లేదా? రాములు వారు కూడా నిన్ను ఊరుకోరని చెప్పి అంటాను నేను. రాములు వారు కూడా ఊరుకోరు. నా పేరు చెప్పి నువ్వు మనిషిని చంపుతా ఉన్నావు, నా పేరు చెప్పి నువ్వు ఇట్లాంటివి చేస్తా ఉన్నావు, నా పేరు చెడగొడతా ఉన్నావు, ఈరోజు క్రైస్తవంలోకి జనాలు పోవడానికి కారణం నువ్వు కాదారా అంటారు. రాముల వారు ఒకవేళ నిజంగా ఉంటే ఆయన్ని నువ్వు ఎదుర్కొంటావు, నీ నమ్మకం కదా, ఆయన ఎదుర్కొన్నప్పుడు రాముల వారు ఈ క్వశ్చన్ నిన్ను అడగరా? సీతమ్మ వారు ఈ క్వశ్చన్ నిన్ను అడగరా? రే దుర్మార్గుడా, మా ఇద్దరు పేర్లు చెడగొట్టారు కదా, ఈరోజు ఇండియా మొత్తం హిందువులుగా ఉండాల్సింది, మీరు చేసే పనులకి ఈరోజు అందరూ క్రైస్తవులకు పోతా ఉన్నారు, ముస్లింలకు పోతా ఉన్నారు, లేదా నాస్తికులుగా మారిపోతా ఉన్నారు, మీరు కాదా కారణం అని చెప్పి తీసుకొపోయి మిమ్మల్ని బాగా నిత్యాగ్నిగుండం ఉంటుంది, నరకాగ్నిగుండం ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు ఉంటాయి. మీదాలనే సుమారుగా నాకు తెలిసి 30 నరకాలు ఉన్నాయి. వేదాల్లో చూస్తుంటే 30 నరకాలు ఉన్నాయి. వేడి నూనె నరకం ఉంది, దాని తర్వాత ఉప్పు నరకం ఉంది, రకరకాల నరకాలు ఉన్నాయి. ఏ నరకంలో వేయించాలో చిన్నప్పుడు కథలు వినేటోళ్ళం కదా, నరకంలో వేడి నూనెలో వేయిస్తారు, అన్ని మన హైందవ గ్రంథాల్లో ఉండే అన్ని దాల్లో ఖచ్చితంగా జరుగుతాయి.